తిరుమల లడ్డు కల్తీ న్యాయ వ్యవహారంలో తానే తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తాను తప్పు చేసి సిఎఫ్ఆర్ఐకి శాంపుల్స్ ఎందుకు పంపుతామని ప్రశ్నించారు. తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ ఎందుకు కోరుతామని నిలదీశారు. శ్రీవారి లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ తేల్చిందని చెప్పారు. కల్తీ జరగుండొచ్చు గానీ జంతువుల కొవ్వు కలవలేదన్నారు. తిరుమల భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బతీశారని ఆరోపించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంపై సీఎం రాజకీయం చేశారని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాం. వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ, నేను కానీ, మమ్మల్ని అందరినీ కూడా సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అని వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరి ముఖ్యంగా నేను కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేర్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. ఈ అంశాలన్నీ మీకు క్లారిఫై చేయడం కోసమే నేను చెప్పాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా ఎంక్వైరీ కమిటీ చేయాలనుకుంటున్నారో, స్పెషల్ కమిటీ చేయాలనుకుంటున్నారో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎవరు దీనికి ఈ పరిస్థితి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం మీరు చెప్పండి. ఎందుకు మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది? నేను తప్పు చేస్తుంటే నేను పోయి